నన్ను చంపుతానన్నారా? అవును బిహారీ, ఇదిగో ఈ వీడియోస్ చూడు. ఇవి చూపించి నన్ను బెదిరించారు. ఈ ఆస్తి కంటే, ఈ బిజినెస్ల కంటే నువ్వే ముఖ్యమని నేను ఆగాను. వాళ్ళు చెప్పినట్టే చేశాను. పిన్ని, నువ్వు బావ కోసం ఇదంతా చేసావా? మాతో ఒక్క మాట చెప్పొచ్చు కదా. చెప్పే అవకాశం ఇవ్వలేదు. అనుక్షణం బిహారీ వెంట వాళ్ళున్నారు. నీడలా బిహారీని ఫాలో అయ్యారు. ఇంకో ముఖ్యమైన విషయం బాబు, మీరు కూడా అలర్ట్గా ఉండండి. ఎందుకంటే మీ నాన్నగారిని చంపిన ప్యాటర్న్ చూస్తుంటే ఆయనే కాదు, మీరు కూడా వాళ్ళ టార్గెట్ అవ్వచ్చని నా అనుమానం. ఇందాక నువ్వు నన్ను కాల్చలేదు బిహారీ. మన ఇద్దరి మధ్య జరిగిన ఆ తోపులాటలో వాళ్ళు నిన్ను కాల్చబోయారు. ఆ బుల్లెట్ నీకు అడ్డుగా వచ్చినా నాకు తగిలింది. అత్తయ్య, మీరు నా కోసం ఇదంతా చేశారా? నాకు ఆ విషయం తెలియక మిమ్మల్ని చాలా తప్పుగా అనుకున్నాను. పిన్ని, నువ్వు సారీ చెప్పడం కాదు, నువ్వు చేసిన త్యాగం విన్న తర్వాత నీకు మేమందరం సారీ చెప్పాలి. నాకే సారీలు వద్దు సహస్ర. నువ్వు విహారీ మీరిద్దరూ బాగుంటే చాలు. విహారీ, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. బావా, పిన్ని చెప్తుంటే నాకు భయంగా ఉంది బావా. నువ్వు పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి ప్రొటెక్షన్ పెట్టుకుంటే మంచిది. ప్రొటెక్షన్ ఏం అక్కర్లేదు, కానీ అత్తయ్యని బెదిరించి నన్ను టార్గెట్ చేసిన వాళ్ళని పట్టుకోవాలి. మావయ్య, ఆ విషయం మీరే చూసుకోండి. అలాగే విహారీ. సరే అత్తయ్య, మిమ్మల్ని ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారో నేను కనుక్కొని వస్తాను. సరే. ఈ కేసులో నేను తీర్పు ఇప్పటికిప్పుడు ఇవ్వలేను. ఈ శుక్రవారం మీ ఇద్దరూ ఇదే కాలనీలో ఉండే వెంకటేశ్వర స్వామి గుడికి రండి. జడ్జి గారు గుడికి నన్ను విహారీ గారిని ఎందుకు రమ్మన్నారు? కోర్టులో మా వాదనలు విన్నారు కదా. విడాకులు ఇప్పించేయకుండా గుడికి ఎందుకు రమ్మని చెప్పారు? మేడంకి ఫోన్ చేసి డివోర్స్ శాంక్షన్ చేయమని రిక్వెస్ట్ చేస్తాను. హలో. హలో మేడం. ఎవరు? నేను మేడం, నా పేరు కనక మహాలక్ష్మి. మన కోర్టులో విడాకులకి అప్లై చేశాను కదా. ఏ కనక మహాలక్ష్మి? అదే మేడం, ఈ శుక్రవారం గుడికి రమ్మని చెప్పారు కదా, ఆ లక్ష్మిని మేడం. ఓ, నువ్వా అమ్మా? రేపు గుడికి రమ్మన్నారు. ఆ తర్వాత విడాకుల గురించి తీర్పు చెప్తానని చెప్పారు. గుడికి కాకుండా విడాకులు ఇచ్చేయచ్చు కదా మేడం? లేదమ్మా, మీరు గుడికి రావాల్సిందే. ఏమున్నా అక్కడే మాట్లాడుకుందాం, సరేనా? గుడికి మాత్రం రండి. సరే మేడం. చర్చి గారు ఒప్పుకోవట్లేదు. ఎలా అయినా గుడికి వెళ్లాల్సిందే. అక్కడైనా మేడంని విడాకులు మంజూరు చేసేలా కన్విన్స్ చేయాలి.
మా బావకి లక్ష్మికి విడాకులు ఇవ్వటానికి జడ్జి గుడికి రమ్మని చెప్పారా? గుడికి పిలిచి విడాకులు ఇవ్వడం ఏంటి? ఈ విషయం గురించి వెంటనే ప్రకాష్తో మాట్లాడాలి. ఎలాగైనా దాని మెడలో నుంచి ఆ తాళిని నువ్వే తీసేయాలి. నువ్వు కాదు, జడ్జి గారు కాదు, ఇంకెవరి తాళి బంధాన్ని తీయాలనుకున్నా కూడా తీయలేరు. అది నీ గుండెల మీద పడిన రోజే మన బంధం మన గుండెలతో అల్లుకుపోయింది. ఈ తాళి ఎన్నటికీ నీ మెడలోనే ఉండాలి. నువ్వు ఎన్నటికీ నా గుండెల్లోనే ఉండాలి. మన బంధం ఎన్నాళ్ళైనా ఇలానే కలిసి శాశ్వతంగా ఉండాలి. వాళ్ళ బంధం శాశ్వతం కాకూడదు. ఈ విడాకులతో వాళ్ళ బంధం తెగిపోవాలి. నాకు మా బావ సొంతం అవ్వాలి. మా బావకి భార్యగా నేనే ఉండాలి. మా బావ నా ప్రేమని పొందాలి. నా ప్రేమ, నా జీవితం నీతోనే లక్ష్మి. ఈ జన్మకి నువ్వు నేను భార్యాభర్తలం. ఆ బంధాన్ని ఎవ్వరూ విడదీయలేరు. విడదీయాలనుకున్నా అవ్వదు. గుడికి రమ్మన్నారు కదా, వస్తాను. అక్కడే తేల్చుకుంటాను. సహస్ర, నాకు టాస్క్ ఇచ్చావు కదా, ఆ టాస్క్ని నేను కంప్లీట్ చేస్తాను. ఇప్పుడు ఆ లక్ష్మిని విహారిని నేను ఖచ్చితంగా విడదీస్తాను.